చెప్పుకున్నాం కదా. బహుదా బహుదా అంటే ఏం చెప్పుకున్నాం నిన్న? అనేక రకాల పేర్లు. వాళ్ళ వివిధ రకాల జీవులు, వివిధ రకాల కోరికలు, వివిధ రకాల చైతన్యం కలిగి ఉంటారు. వాళ్ళ చైతన్యానికి అనుగుణంగా భగవంతుడు అన్ని రకాల పేర్లు ప్రకటన చేశారు. వాటిని ప్రధానంగా రెండుగా విడగొట్టారు. మొదటిది ఏంటి? ప్రాథమిక నామాలు, ఇంకొకటి గౌణ నామాలు. ప్రాథమిక నామాలు ఏంటివి? చాలా సన్నిహితత్వాన్ని తెలియజేస్తాయి. రామ, కృష్ణ, గోవింద, గోవర్ధన్, గోపాల్. ద్వితీయ నామాలు ఏంటివి? పరమాత్మ, భగవాన్, సృష్టికర్త, సర్వవ్యాపకుడు, అల్లా, జెహోవా. ఇవన్నీ ద్వితీయ నామాలు. అల్లా, జెహోవా కూడా భగవంతుని నామాలే, ద్వితీయ నామం. అది కించపరచకూడదు ఎప్పుడు, అది అపరాధం అవుతుంది, నామాపరాధం అవుతుంది. మసీదుని చూసినప్పుడు కించపరచకూడదు, చర్చిని చూసినప్పుడు తక్కువగా చూడకూడదు. ఇది కూడా భగవంతుని, నా స్వామి యొక్క ప్రార్థన స్థానమే ఇది కూడా. అయితే ద్వితీయ నామాలు చెప్తున్నారు. నా స్వామి యొక్క ద్వితీయ నామాలు, నా గోపాల్ యొక్క ద్వితీయ నామాలు చెప్తారు ఇక్కడ. లేకుంటే అపరాధం చేస్తాం. వాళ్ళు మనల్ని ఎట్లయినా అనుకోవచ్చు, అది తర్వాత విషయం. మన వైపు నుంచి చర్చి చూసినా, ఇంకొకటి చూసినా, మసీదు చూసినా, ఇది నా గోపాల్, నా కృష్ణుడిని, నా గౌరవంగా ఆరాధిస్తారు వీళ్ళు. అయితే ద్వితీయ నామంలో ఆరాధిస్తారు. అటువంటి స్థానం ఇది, అలా గౌరవించాలి. అది లేదనుకో నామాపరాధం. హరే కృష్ణ చేస్తున్నావు ఎక్కదు. వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు అది కాదు ఇక్కడ కావాల్సింది. మనము తెలుసుకుని ఎలా వ్యవహరిస్తున్నాం. నామం కావాలంటే బహుదా, భగవంతుడికి అనేక పేర్లు ఉన్నాయి కదా. దామోదర, మధుసూదన, అచ్యుత, రాఘవ, కేశవ. ఇది ప్రాథమిక నామాల్లో కూడా అనేకం ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అని చెప్పాం నిన్న? విష్ణు సహస్రనామం, గోపాల సహస్రనామాలు, శ్రీరామ సహస్రనామాలు, రాధారాణి సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు, నృసింహ సహస్రనామాలు, గౌరంగ సహస్రనామాలు. ఎన్ని ఉన్నాయి? భగవంతుడి పేరే అనంతుడు. అనంతుడికి అనంత సహస్రనామాలు. కాబట్టి వాళ్ళ చైతన్యాన్ని బట్టి వాళ్ళు దేనికి ఆకర్షితులు అవుతారు, అది భగవంతుడు ఏర్పాటు చేసేది బహుదా. తర్వాత నిజ సర్వశక్తి. నిజ సర్వశక్తి ఏంటంటే ఆయన తన శక్తులన్నింటినీ, కృష్ణుడి దగ్గర ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి? అన్ని శక్తులు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రీయ అంటే 6 రకాల అంటారా? ఏంటున్నాయి భగవంతుడి దగ్గర 6? భగవాన్ అంటే నిర్వచనం అనంత ఐశ్వర్యము, అనంత కీర్తి, అనంత అందము, ఇవన్నీ 6 ఉన్నాయి కదా. 6 తెలుసుకొని ఉండాలి. ఎవరైనా అడిగితే భగవాన్ అంటే ఏంటంటే ఈ 6 రకాలు పరిమితికి మించి, పరిమితం లేకుండా అపరిమితంగా ఉంటాయి. 6 రకాలు. మొదటిది ఏంటి? అందం. ఎంత అందం కృష్ణుడు? త్రిభువన కమనం. త్రిభువన అంటే ముల్లోకాలలో ప్రతి ఒక్కరూ ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలనిపించేటువంటి రూపం అన్నమాట త్రిభువన కమనం. పైలోకాల వాళ్ళు కూడా భగవంతుడి అందాన్ని చూసి అలా. అందం శక్తే కాదా? కదా, శక్తే కాదా? ఒక అమ్మాయి అబ్బాయిని చూసి, అబ్బాయి అమ్మాయిని చూసి రూపం కదా. రూపం, ఆ అందం శక్తి. భగవంతుడు తన అందం ప్రకటన చేసి ఆకర్షిస్తాడు, శక్తి. కాబట్టి నిజ సర్వశక్తి అంటే ఏంటి? అందం కూడా ఒక శక్తే. అలాగా ప్రతిదీ తీసుకోవచ్చు. జ్ఞానం, చాలా విద్యావంతుడు ఇతను అని అతని పట్ల ఆసక్తులు అవుతారు. ఇప్పుడు భగవద్గీత చదివి విని అర్థం చేసుకున్న వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు కదా భగవంతుడి పట్ల. శక్తి, శారీరక బలం,
వైరాగ్యం వైరాగ్యం ఎంతోమంది అనుచరులు ఉన్నా కూడా పేరు ప్రతిష్టలు పట్టించుకోడు భగవంతుడు. రాజసూయ యాగంలో ఏ సేవ తీసుకున్నాడు కృష్ణుడు? బ్రాహ్మణులకు పాద ప్రక్షాళన చేసే సేవ తీసుకున్నాడు. వైరాగ్యం చూడండి. గౌరంగా అంత చిన్న వయసులో అంత పెద్ద పండితుడు, ఎంతమంది అనుచరులు అయినా కూడా సన్యాసం తీసుకొని అక్కడి నుంచి. ఈ విధంగా భగవంతుడు బలము, అందము, శక్తి, వైరాగ్యము, సంపద. ఎంత సంపద ఉంది భగవంతుడి దగ్గర? 16,108, కనీసం 16,108 మహాభవనాలు నిర్మించి, అసాధారణమైనటువంటి భవనాలు. జ్ఞానం గురించి భూత భవిష్యత్తు వర్తమానాలు మొత్తం తెలుసు. ఇప్పుడున్న ల్యాప్టాప్లు, సాఫ్ట్వేర్లు అవన్నీ చెత్తబుట్టలో వేయాలి భగవంతుడి యొక్క మెమరీ ముందర. ఇంకా కీర్తి అంటారా? అపారం, కీర్తి అపారం. ఇవన్నీ ఎందులో ఉన్నాయి? ఇవన్నీ హరే కృష్ణ మహామంత్రంలో ఉన్నాయి. ఇవన్నీ భగవంతుడి అందం ఉంది, అందులో భగవంతుడి వైరాగ్యం ఉంది, జ్ఞానం ఉంది, సర్వము, అన్ని రకాల శక్తులు ఉన్నాయి. అన్నింటికి మించి ఒక శక్తి ఉంది. ఏంటి? ప్రేమ. ప్రేమ చాలా పెద్ద శక్తి. భగవంతుడి ప్రేమ శక్తి నామంలో ఉంది. సో నామంలో ధామం ఉంది, నామంలో జ్ఞానం ఉంది, నామంలో అందం ఉంది, నామంలో ఐశ్వర్యం ఉంది, నామంలో వైరాగ్యం ఉంది, నామంలో ప్రేమ ఉంది. అన్నీ ఉన్నాయి. అందుగురించి ఇక్కడ ఏం చెప్పారు? నిజ సర్వశక్తి, సర్వశక్తులు అందులో పెట్టేశారు. ఏంటి గుర్తు? అన్నీ ఉన్నాయనే దానికి. సరేలే, నామంలో సంపూర్ణ, నామంలో అపారమైన సంపద ఉందా? ఏంటి గుర్తు? పెద్ద పెద్ద రాజులు అన్నీ వదిలేసి దీని నామం వెనుక పడుతున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న సంపద వదిలేసి దీనికి వస్తున్నారంటే అర్థం ఏంటి? దానికంటే ఎక్కువ సంపద దీంట్లో ఉంటే కదా రావాలి.